వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 10వ అధ్యాయము. శ్రీ నరహరి నరసింహ సరస్వతి లీలలు. విద్యాసాగర. శ్రీ స్వామివారు అనేక ప్రదేశములను దర్శించుచు దేశమంతా తిరిగినారు. వారు తమ జన్మస్థానమైన కరంజపురమును చేరినారు. వారి రాక తెలిసి వారి లీలలు వారి మాహాత్మ్యము తెలిసిన ఆ గ్రామస్తులు వారిని వేరువేరుగా కలిసి ఒకరికి తెలియకుండా మరి ఒకరు తమ ఇంటికి భిక్షకు పిలిచినారు. స్వామివారు వారందరి కోరికను మన్నించి అలాగే వస్తామని మాట ఇచ్చినారు. స్వామివారు ఒకే సమయంలో అన్ని రూపములను ధరించి ఆ గ్రామ ప్రజలందరి ఇళ్లకు వెళ్ళి భిక్షను స్వీకరించినారు. కొంతసేపటికి ఈ వింత విషయము ఊరిలోని వారందరికీ తెలిసి ఆశ్చర్యపోయినారు. సూర్యభగవానుడు ఒక్కడే అయినా నీరుగల అన్ని సముదాయములలో ఏలాగు అగుపడునో అలాగే స్వామి అందరు భక్తులకు అనేకములుగా విభజింపబడి దర్శనము ఇచ్చారు. శ్రీ స్వామివారి ముఖ్య శిష్యులు 7. బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి, సిద్ధపురుషుడు. కరంజ గ్రామములోని వారంతా స్వామిని దత్తావతారంగా గుర్తించి పూజింపసాగిరి. స్వామివారి తల్లి తనకు సద్గతిని కలిగింపుమని ప్రార్థింప స్వామి, అమ్మ, ఎవరి వంశములోనైనా ఒకరు సన్యసిస్తే అతని ముందు ఆ వంశములో జన్మించిన 21 తరాల వారు ముక్తులగుదురు. అందువలన నేను నీ గర్భమున పుట్టి సన్యసించి ఉండుట చేత నీకు తప్పక మోక్షం కలుగుతుంది. నీవు ఈ సంసార సుఖమును పొంది బిడ్డలతో మనుమలతో కాలమును గడిపి కాశీక్షేత్రం చేరి శివునిలో ఐక్యం కాగలవు అని పలికి వారందరి వద్ద సెలవు తీసుకుని అందరినీ దీవించి బయలుదేరబోగా స్వామి తరువాత పుట్టిన సోదరి స్వామిని తనకు ధార్మిక జీవనం కావాలని కోరగా స్వామి, నీవు పూర్వజన్మలో ఒక గోవు మరణానికి కారకురాలివైనావు. అందువలన అది ఈ జన్మలో నిన్ను బాధించగలదు. నీకు కుష్ఠవ్యాధి రాగలదు. అందుకు భయపడవలదు. ఆ సమయంలో నేను భీమా అమరజా సంగమంలో ఉంటాను. అక్కడి నదిలో స్నానం చేయగా నీకు కుష్ఠవ్యాధి నివారణ కాగలదు అని దీవించిరి. అక్కడి నుండి నాసిక్ చేరి అక్కడ 12 జ్యోతిర్లింగములలో ఒకటైన త్రయంబక క్షేత్రమున మృత్యుంజయలింగమును దర్శించి గోదావరి జన్మస్థానము దర్శించి అందు స్నానము చేసి గౌతమీ తీరంలోని క్షేత్రములను దర్శించుచు మంజరీకంలో మాధవారుణ్యుడనే మునికి దర్శనమిచ్చి అతనికి ముక్తి మార్గం ప్రబోధించి వారిచే పూజాది సత్కారములను పొంది శిష్య సమేతంగా గోదావరి తీరంలోని బ్రహ్మేశ్వర క్షేత్రం చేరినారు. ఇదియే ఇప్పటి బాసర. ఇచ్చట వ్యాసముని తపస్సు చేసినారు. వారిచే ప్రతిష్ఠింపబడిన సరస్వతీదేవి మందిరము కలదు. స్వామివారు నదీ తీరములో ఉండగా శూలవ్యాధితో బాధపడు బ్రాహ్మణుడు ఒకడు ఆత్మహత్య చేసుకొనబోగా స్వామి వారిని రక్షించి అచ్చట గల గ్రామాధికారి ఇంట భిక్ష చేసి ఆ బ్రాహ్మణునికి విందు భోజనముతో ఆరోగ్యమును సద్బుద్ధిని కలిగించిరి. సాయం దేవుడు అను గ్రామాధికారిని ఆ రాజ్యపాలకుడు అయిన యవ్వనరాజు వలన గల ఆపదలను తొలగించి కాలాంతరమున తనను భీమా అమరజా సంగమమున కలుసుకొనమని ఆదేశించిరి. వైద్యనాథ క్షేత్రమునకు చేరి శిష్యులందరినీ యాత్రలు చేయుమని అందరము శ్రీశైల క్షేత్రమున కలుసుకొనగలమని ఆదేశించి పంపిరి. సిద్ధుడు ఒక్కడు మాత్రం స్వామి చెంత ఉన్నాడు. స్వామి ఆ క్షేత్రమున కొంతకాలము నివసించి బయలుదేరి కృష్ణానదీ తీరంలో బిల్లవాడి క్షేత్రానికి చేరుకొనినారు. ఆ క్షేత్రంలో భువనేశ్వరీదేవి వెలసినది. కృష్ణానదికి పశ్చిమ తీరంలో ఒక ఔదుంబర వృక్షం క్రింద స్వామివారు జపతపానుష్ఠానాలను చేస్తూ ఉండిపోయారు.
కరవీర నగరంలో ఒక పండితునికి ఒక కుమారుడు కలిగినాడు. వాడు ఎంత ప్రయత్నించినా చదువు అబ్బలేదు. తండ్రి మరణించుడాడు. ఇతనికి ఎవరూ లేని కారణమున ఆ ఊరివారి ఆదరణ తగ్గినది. వారందరూ అతనికి ఏవగించుకొనసాగిరి. అందువలన అతడు బాధపడి కృష్ణానది తూర్పు తీరంలో ఉన్న భువనేశ్వరీదేవి మందిరమునకు వచ్చి అచ్చట 3 రోజులు ఉపాసించి ఆ దేవిని ప్రార్థింప అవతలి తీరములో ఉన్న స్వామివారిని శరణు కోరుమని సలహా ఇచ్చినది. ఆ బాలుడు ఆవలి తీరము చేరి పిమ్మట శ్రీ నరహరి నరసింహ సరస్వతిని దర్శించి స్వామివారి పాదములపై వాలి స్వామి కరుణాభిక్షతో పండితుడయ్యను. గురువు అనుగ్రహం ఉంటేనే సరస్వతి అనుగ్రహం కలిగేది. అక్కడ నుంచి శ్రీగురుడు నరసింహవాడి క్షేత్రానికి చేరినాడు. అక్కడ 12 సంవత్సరములు ఉండిరి. ఇది కృష్ణ పంచగంగా నదీ సంగమము. శివ, భద్ర, కుంభి, భోగవతి, సరస్వతి నదులు కృష్ణానదిలో కలియుచోటు ఇక్కడి మేడు చెట్టు ఉన్నది. అది భక్తుల పాలిట కల్పవృక్షముగా భాసిల్లుచున్నది. స్వామి నరసింహ సరస్వతి ఇక్కడుండగా అమరపురం గ్రామంలో భిక్షకు వెళ్ళుచుండేవారు. ఆ గ్రామంలో ఒక బీద బ్రాహ్మణునికి ఇంటికి భిక్షకై వెళ్ళిన శ్రీగురుడు వారికి ఆధారమైన తంబ చెట్టు తీగను పెళ్లగించి వెళ్ళిపోయెను. బ్రాహ్మణ దంపతులు బాధపడి దానిని తిరిగి నాటుదామని ఆ ప్రదేశంలో త్రవ్వగా వారికి అందు గొప్ప నిధి దొరుకుతుంది. ఈ విధంగా స్వామి అనుగ్రహముతో వారి దారిద్ర్యం తీరి భాగ్యవంతులై స్వామిని సేవించినారు. శ్రీగురుడు మేడి చెట్టు క్రింద ఉండగా 64 మంది యోగినులు స్వామిని నిత్యం దర్శించి తమ స్థానమునకు తీసుకొని పోయి వారిని పూజించి సేవింపసాగిరి. ఈ విషయం గంగానుజుడు అనేవాడు చూచి చాలా ఆశ్చర్యపడినాడు. మరుసటి రోజున కూడా యోగినులతో స్వామివారు వెళ్ళుచుండగా వాడు కూడా వెళ్ళి అక్కడ స్వామికి జరుగు ఉపచారములను దర్శించి ఆనందపడినాడు. శ్రీగురుడు ఈ విషయం గ్రహించి అతనిని ఆశీర్వదించి ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వవద్దని ఆదేశించినాడు. వాడు స్వామి శిష్యుడై సేవింపసాగినాడు. ఒకనాడు మాఘమాసంలో వాడు స్వామి ద్వారా మాఘమాస ఫలితము, యాత్రా ఫలితము, నదులలో స్నానం చేయు విషయములు తెలుసుకొనెను. స్వామి నరసింహ సరస్వతి అక్కడ నయన పాదుకలను ప్రతిష్ఠించి వారిని పూజించుటకై బ్రాహ్మణులను నియమించి ఆ యోగినీ గణములను దాని యందు సదా నివసించుడని అచ్చటికి వచ్చు భక్తుల ఈతి బాధలను నివారించుచుండుమనిరి. స్వామివారిని ఇచ్చట సేవించిన శిష్యులు సిరోల గ్రామవాసి గంగాధరుడనే వేద పండితుని భార్యను జన్మాంతర రుణముల నుండి కాపాడి రక్షించినారు. ఆమెకు సంతానము ప్రసాదించినారు. అందులో ఒకడు 7 సంవత్సరముల వయసులో మరణింపగా ఆమె స్వామిని కోరగా వానిని బ్రతికించిరి. అక్కడి నుండి భీమా అమరజ సంగమమునకు చేరిరి. ఇది అతి పవిత్రమైన స్థానం. ఈ సంగమములో స్థూలంగా 2 నదులు కలిసినట్లున్న అనేక సూక్ష్మ తీర్థాలు ఉన్నాయి. శ్రీ స్వామివారు అక్కడ గుప్తంగా నివసింపసాగారు. మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం పరిసర ప్రాంతాలలో తిరుగుతుండేవారు. గాణుగాపురం సంగమానికి అతి దగ్గరలోనున్న గ్రామం. ఆ గ్రామంలో 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒకడు అతి బీదవాడు. అతని ఇల్లాలు పతివ్రత. వారికి ఒక గొడ్డు గేదె ఉండేది. ఆ ఊరివారు దానిని పనుల కొరకు తీసుకుని వెళ్ళి ఏదో కొంత రుసుము ఇచ్చేవారు. దాని సహాయంతోనూ భిక్షాటనతోనూ జీవించుచుండిరి. ధనము దొరకని రోజున తులసి తీర్థము తీసుకొని పరమాత్మ స్మరణతో గడిపేవారు. వారు నిరంతరము శ్రీదత్తదేవుని పూజించుచుండువారు. శ్రీగురుడు వారింటికి భిక్షకు వచ్చినారు. ఆ ఇల్లాలు స్వామిని ఆదరముగా ఆహ్వానించి సేవించి పూజించి స్వామితో తన భర్త గ్రామంలోనికి భిక్షకు వెళ్ళినారని, వారు రాగానే మీకు భిక్ష ఇవ్వగలను, కొంచెం సమయము దయతో వేచి ఉండుడని కోరినది. చాలా సమయము గడిచినను ఆ బ్రాహ్మణుడు రాలేదు. స్వామి, అమ్మ, మధ్యాహ్న భోజన సమయము దాటిపోవచ్చున్నది, మీ శ్రీవారు రాలేదు, గేదెపాలు ఇప్పించు చాలు అనగా ఆ ఇల్లాలు బాధపడి కనుల నుండి నీరు కారుచుండగా, స్వామి, మీకు తెలియనిది ఏమున్నది? మేము కడుపు నిండా భోజనం కానీ పాలు పెరుగు త్రాగటానికి ఈ జన్మలో నోచుకోలేదు. మీరు చూచుచున్న ఈ గేదె పాడిగేదె కాదు. దానిని బాడుగకు త్రిప్పి కుటుంబ జరుగుబాటు పొందుచున్నాము. ఈ దినమున దానిని ఎవరూ తీసుకుని పోలేదు అనగా స్వామి మనసు జాలిని పొంది ఆమెతో, నీవు పాలు పితికుము అంది. అది ఎందుకు ఇవ్వదో నేను చూడాలి అనగా ఆమె దానిని గురుని ఆజ్ఞగా భావించి
గేదె పాలు పితుకగా ధారాపాతంగా పాలు వచ్చాయి. 2 కడవలు నిండిపోయాయి. ఆమె అమితమైన ఆనందముతో వారికి పాలను నైవేద్యముగా సమర్పించినది. స్వామి పాలు త్రాగుచుండగా ఆమె భర్త ఇంటికి వచ్చి జరిగినది తెలుసుకొని స్వామి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసినాడు. స్వామి ఆ దంపతులను దీవించి సంగమమునకు వెళ్ళిరి. నాటి నుండి వారి దారిద్ర్యం తీరిపోయి సుఖమందిరి. ఈ లీల గ్రామములో తెలిసి వారందరూ స్వామివారి మహిమ తెలుసుకొని వారిని పూజింపసాగిరి. ఈ విషయము ఆ ప్రాంతపు రాజుకు తెలిసి ఆయన స్వామిని దర్శించి వారిని గ్రామములోనికి తెచ్చి ఒక మఠము నిర్మించి ఇచ్చెను. ఆ మఠము నిర్మించు స్థలములో ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. వారిని స్వామి అనుగ్రహించిరి. ఆ మఠంలో ఉండగానే అనేక మందికి స్వామి అనుగ్రహం కలిగినది. స్వామి నిత్యం సంగమమునకు వెళ్ళి స్నానమాచరించి అనుష్ఠానం చేసుకుని వచ్చేవారు. కొంతకాలం గడిచినది. శ్రీగురుని దర్శించి అనేక మంది అనేక విధముల లాభములను పొందుచుండిరి. ఈ విషయములన్నీ దూర ప్రాంతములకు వ్యాప్తి చెందినవి. శ్రీగురుని అద్భుత లీలలను జనులు మరీ మరీ చెప్పుకొనడివారు. ఆ కాలములోనే కుమసీ గ్రామమందు త్రివిక్రమ భారతి అనే యతిపుంగవుడు ఉండేవాడు. అతడు శ్రీ నరసింహ సరస్వతి స్వామి అవతారమును అనుష్ఠాన దేవతగా ఉంచుకొని సాధన చేసుకొనుచుండెను. అతడు సామాన్య సాధువు. ఇతనికి శ్రీగురుని లీలలు తెలిసినవి. అతను సాధువులు ఇలా మహాత్మ్యములు చూపరాదు, అవి కేవలం గారడీ విద్యలు అని శ్రీగురుని కార్యములను నిందించెను. గాణుగాపురములోనున్న శ్రీగురునికి కుమసీ గ్రామములోని త్రివిక్రమ భారతి అంతరంగము తెలిసి వానికి జ్ఞానోదయము చేయదలిచి తామా గ్రామమునకు బయలుదేరిడి. శ్రీగురుని ఆదేశము మీద రాజు సమస్త రాజలాంఛనాలతో అందమైన పల్లకిని ఏర్పాటు చేసిరి. వీరందరూ ఆ గ్రామమునకు బయలుదేరిడి. కుమసీ గ్రామములోని త్రివిక్రమ భారతికి ఆ రోజున మనస్సున ఏకాగ్రత కుదరలేదు. ఏదో అపచారము జరిగినదని మనసునకు అనిపించసాగినది. అయినా ఆయన తన ఆరాధ్య దైవమైన శ్రీ నరసింహస్వామిని తెలియక ఏదైనా అపచారము చేసినా మన్నించమని ప్రార్థింపసాగినాడు. అతనికి శ్రీ నరసింహస్వామికి బదులు శ్రీగురు దర్శనము కాసాగింది. అతడు ఎంత ప్రయత్నించిననో తన దైవమునకు బదులు శ్రీగురుడు కనిపించెను. ఇలా ఉండగా గ్రామములో శ్రీగురుడు వచ్చుచున్నారన్న కోలాహలం వినిపించినది. త్రివిక్రమ భారతి బయటికి వచ్చి చూడగా స్వామివారి పరివారమంతా కనపడింది. కానీ ఆశ్చర్యకరంగా వారందరూ శ్రీగురు నరసింహ సరస్వతి రూపంలోనే ఉన్నారు. రాజు, సేవకులు అందరూ శ్రీగురుని రూపమున కనిపించిరి. త్రివిక్రమ భారతికి వారు సాక్షాత్తు భగవదవతారమే అని విశ్వాసము కలిగినది. తన అపరాధమును మన్నించమని శరణు వేడాడు. గురుదేవా, మీ విషయములో నేను తప్పుగా భావించినాను, క్షమించండి. మీరు జగద్గురువులు, నేను శిష్యుడను. శిష్యుని తప్పును మన్నించడం గురుధర్మం కదా. నా అజ్ఞానాన్ని మన్నించి నాకు పరమార్థ జ్ఞానం ప్రసాదించండి అని వేడుకొన్నాడు. వెంటనే శ్రీగురుడు తన నిజస్వరూపముతో దర్శనమిచ్చినారు. రాజు, సేవకులు, పల్లకిని మోసేవారందరూ మామూలుగానే కనిపించసాగిరి. అంతా శ్రీగురుడు అతనికి ముక్తి మార్గం ఉపదేశించి అతని పూజలు అందుకొని తిరిగి గంధర్వ నగరము చేరినారు. ఆ కాలంలో వైఢూర్య నగరాన్ని ఒక మహమ్మదీయుడు పరిపాలించేవాడు. అతడు బ్రాహ్మణద్వేషి. వీలున్నప్పుడల్లా బ్రాహ్మణ పండితులను అవమానింప ప్రయత్నిస్తుండేవాడు. అహంకారులైన 2 బ్రాహ్మణులు వేద పండితులై ఉండి విజ్ఞానము లేక ఆ రాజు వద్దకు వచ్చి వారిని దర్శించినారు. రాజు వారిని విశేషములేవి అనగా, రాజా, మేము వేద పండితులం, వేద విజ్ఞానమంతా శోధించినాము, మమ్ములను ఎవరూ గెలువలేరు. కావాలంటే వేద పండితులను ఆహ్వానించి సభ చేయండి అని తెలిపిరి. అజ్ఞాని, అహంభావి అయిన రాజుకు ఆ విషయము చాలా ఆనందం కలిగించింది. మంచి వినోదము అనుకుని తన దేశంలోని వేద పండితులను అందరినీ ఆహ్వానించి సభ చేసినాడు. ఆ సభలో వీరు వితండవాదము చేసి వచ్చిన పండితులను అవమానం చేసిరి. రాజు చాలా ఆనందపడి వారు గెలిచినారని ప్రకటించి వారికి సన్మానము చేసెను. అలా ఆ రాజు చేసిన సన్మానమునకు ఆనందపడిన ఈ వేద పండితులు, రాజా, ఇక్కడకు రాకుండా ఇంకా ఎందరో పండితులు దేశంలో కలరు. మేము వెళ్ళి వారినందరినీ గెలిచి జయపత్రములను తేగలము అని అనుమతి పొంది రాజలాంఛనాలతో కొంత పరివారమును, సేవకులను, దానికి కావలసిన ధనమును తీసుకొని అనేక ప్రాంతములలో పర్యటించి అచ్చటగల పండితులను జయించి విజయపత్రములను స్వీకరించి
కుమసి గ్రామమునకు వచ్చి అచటి త్రివిక్రమ భారతిని గురించి తెలుసుకొని వారి వద్దకు వచ్చి అతనిని తమతో వాదము చేయమని కోరిరి. అందులకు త్రివిక్రమ భారతి వారి ఉద్దేశమును గ్రహించి, నేను కేవలము తపమే చేసుకొని వాడను, పండితుడను కాను, అందువలన నాతో మీకు వాదమేలా అని పలుకగా వారు వాదించు లేదా అపజయాన్ని అంగీకరించి జయపత్రమును ఇవ్వమని బలవంతము చేయసాగిరి. త్రివిక్రమ భారతి వీరిని శ్రీగురుని దగ్గరకు తీసుకొని వెళ్ళి వారి చేత గుణపాఠం చెప్పించాలని తలచి, మీతో వాదులాడుటకు నేను తగను, మా గురుదేవులు ఈ ప్రాంతంలోని గాణుగాపురంలోనే ఉన్నారు, వారే మీకు సమాధానం చెప్పగలరు, రండి అని వారిని గాణుగాపురం తీసుకొని వెళ్ళిరి. నేరుగా శ్రీగురుని మఠం చేరుకొని వారికి పాదాభివందనం చేసి ఈ ఇరువురు బ్రాహ్మణుల విషయం వివరింపగా శ్రీగురుడు వారిని చూసి, ఓయి వేదములు అనంతములు, వానిని పూర్తిగా పఠింప ఎవరి శక్యమూ కాదు, దేవాది దేవులే వానిలోని కొద్ది భాగములను పఠించెదరు, మహర్షులకు కూడా సాధ్యము కానిది మీకు సాధ్యమైనదా ఏమి, అటుల గర్వింపగలదు అనగా వారు, ఇవన్నీ మాటలేలా, మాతో వేదముల గురించి వాదించమనగా స్వామి కోపంతో, ఓయి మీతో వాదింపనేనేలా, అదిగో అలా వెళుతున్న దళితుడు చాలును అని ఆ దారిన పోతున్న దళితుణ్ణి పిలిచి వానికి పూర్వజన్మ జ్ఞానం ప్రసాదించి విభూతితో విజ్ఞానవంతుణ్ణి చేసెను. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోవునట్లు ఆ దళితుడు వేద మంత్రములను పఠించెను. అద్భుతమైన ఈ చమత్కారమునకు ఆ వేద పండితులు భయకంపితులైరి. తమను క్షమింపుమని శ్రీగురుని శరణు కోరిడి. అప్పుడు స్వామి, మీరు చేసిన పాపములకు బ్రహ్మరాక్షసులు కండి అని శపించినారు. స్వామి విభూతి మహాత్మ్యమును బ్రాహ్మణులకు ప్రబోధించిరి. మాహూరపురమునందు గోపీనాథుడు అనే వానికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన ఒక కుమారుడు జన్మించెను. అతనికి దత్తుడు అని పేరు పెట్టినారు. అతనికి యుక్త వయస్సు రాగా సతీ అనే అమ్మాయితో వివాహము జరిపిరి. వారి దాంపత్యము కొన్ని రోజులైనా గడవక మునిపే దత్తునికి క్షయరోగం వచ్చినది. సతీ తన భర్త అనారోగ్యంతో ఉండగా అతనికి పరిచర్యలు చేసి ఎంతో ప్రేమగా చూచి సేవించేది. క్రమక్రమంగా అతని ఆరోగ్యం క్షీణించినది. శ్రీ గురు నరసింహ సరస్వతిని గురించి తెలిసిన ఆమె దత్తాత్రేయుడే ఆ స్వామి అని ఆయన వద్దకు తన భర్తను తీసుకొని గాణగాపురం పొలిమేర చేరి అక్కడి వారిని శ్రీగురుడు ఎక్కడ ఉన్నారు అని అడుగగా సంగమంలో ఉన్నారని తెలుపగా ఆమె తన భర్త పల్లకిని అక్కడికి తీసుకొని వెళ్ళబోగా ఇంతలోనే దత్తుడు శరీరం వదిలినాడు. ఆమె అది గ్రహించి పల్లకి అక్కడే నిలిపి స్వామిని అనేక విధములా స్తోత్రించి ప్రార్థించుచూ విలపించినది. శ్రీగురుడు ఒక యోగీశ్వరుని వలె ఆమెకు ధర్మోపదేశము కావించెను. ఆమె సతీ సహగమనము చేయబోగా ఆ యతి ఆమెకు రుద్రాక్షమాలను ఇచ్చి అది భర్తకు ధరింపజేయుమని భస్మమును కూడా ధరించమనను. ఆ తరువాత శ్రీగురుని దర్శింపుమని తెలుపగా ఆమె అలాగే చేసెను. శ్రీగురుని దర్శింపగా ఆమెను అష్టపుత్రవతీ భవ అని దీవించిరి. ఆ తర్వాత ఆమె భర్త చనిపోయినది తెలుసుకొని ఆ శవమును తమ సన్నిధికి తెప్పించిరి. శ్రీగురుని పాదతీర్థము ఆ శవముపై ప్రోక్షించగానే శ్రీగురుని కృపాదృష్టితో ఆ బ్రాహ్మణుడు జీవించి ఆరోగ్యవంతుడయ్యెను. ఆ దంపతులు స్వామిని సేవించి తరించిరి. విద్యాసాగర, శ్రీగురుడు ఇట్లు ఎన్నియో లీలలు చూపించి భక్తులకు పరమధర్మమును ప్రబోధించిరి. భాస్కరుడు అను బ్రాహ్మణుని ద్వారా అతడు కేవలము 3 సరిపడు పదార్థములను తేగా వానితో వేలాది మందికి భోజనము ప్రసాదించినారు. స్వామి వాక్కు అక్షయమైనది. అంతేకాదు సోమనాథ శాస్త్రి, గంగాదేవి అనే వృద్ధ దంపతులు స్వామి వద్దకు రాగా వారికి స్వామి అనుగ్రహంతో ఉత్తమ సంతానము కలిగించారు. నరహరి అనువానికి కుష్ఠరోగమును నివారించిరి. తన సోదరి రత్నాబాయికి పాప పరిహారార్థము స్నానము చేయించి ఆమె కుష్ఠరోగమును నివారించిరి. సాయం దేవునికి ధర్మోపదేశములను గావించి అనుగ్రహించి వానిచే అనంత పద్మనాభ వ్రతమును చేయించిరి. ఒక సాలెవానికి గాణగాపురం నుండి అదృశ్య శక్తితో శ్రీశైల యాత్ర గావించిరి. నంది అను బ్రాహ్మణునికి కూడా కుష్ఠరోగము నివారించిరి. శ్రీ నరసింహ సరస్వతి కామధేనువులాగా కోరిన వరాలనిచ్చుటయే కాదు, భక్తుల మనోరథమును ఎరింగి వారిని అనుగ్రహించడివారు. వారు ఇట్టి అనేక లీలలను చూపించి గాణగాపురం నుండి శ్రీశైల క్షేత్రము చేరి
అచట కదలీఫలవనమునకు చేరిడి. జయ జయ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 నరహరి నరసింహ సరస్వతి గురు మహారాజ్ కీ జై. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 10వ అధ్యాయము సంపూర్ణం.